నమస్తే అండి. నమస్తే. టీవీకే ప్రభంజనం చూస్తూనే ఉన్నాం. తమిళనాడులో 100కు పైగా సీట్లు అయితే ప్రస్తుతానికి ఆధిక్యంలో కొనసాగుతోంది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే పక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాయో ఇక్కడ కంపారిజన్స్ మొదలు పెడుతున్నారు. ఆబ్వియస్లీ పెడతారు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టార్డమ్, ఒక హీరోగా ఉండే రాజకీయ నాయకుడిగా మారారు. అక్కడ విజయ్ గారి పరిస్థితి కూడా అదే, ఒక హీరోగా ఉంటూ రాజకీయ నాయకుడిగా మారారు. వీళ్ళ జర్నీ చూస్తూ ఉంటేనే కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది. ఎందుకనంటే సింగిల్గా పోటీ చేశారు విజయ్ గారు, ఇక్కడ కూటమితో వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్తారు ఈ కంపారిజన్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి ఇద్దరికి కూడా వయసు తేడా ఉంది. దాదాపు అతను ఒక 35 సంవత్సరాల క్రితం సినీ రంగ ప్రవేశం చేశాడు విజయ్. మరి పవన్ కళ్యాణ్ అంత వయసు కాదు. అండ్ విజయ్ గారు చాలా చిన్న ఏజ్లో హీరో అయ్యారు. చాలా ఎక్కువ సినిమాలు చేశారు. అలాగే డిజాస్టర్స్ చాలా తక్కువ. మామూలుగా ఒక మంచి హీరో అని చెప్పుకోవచ్చు. పైగా ప్రొడ్యూసర్స్ హీరో కూడా అతను. అయితే అతనికి పవన్ కళ్యాణ్కి అంత పోలికలు లేవు. ఇద్దరు సినిమా యాక్టర్లు అయినంత మాత్రాన, ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన. ఎందుకంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు అయ్యి 2014 ఎన్నికలప్పుడు ఎంతో కొంత వాళ్ళతోటి కలిసి ఉన్నారు. ఎవరితోటి? బీజేపీ తోటి, తెలుగుదేశం తోటి కొంచెం డైరెక్ట్గా ఇవ్వలేదు. కానీ 2019 దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది? ఆయన సింగిల్గా పోటీ చేశారు. సింగిల్గా పోటీ చేసి రాణించలేకపోయారు. 2 చోట్ల ఓడిపోయారు. ఆయన పార్టీకి ఒకళ్ళే గెలిచారు. ఆ తర్వాత 2024 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆయన ఏమనుకున్నారంటే, ఇలా కాదు, నేను సింగిల్గా పోటీ చేస్తాను, కరెక్ట్ కాదు అని చెప్పి పూర్తిగా ఆయన బీజేపీ అధీనంలోకి వెళ్ళిపోయి బీజేపీతోటి అంటకాకి ఒక రకంగా ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చే విషయంలో మటుకు 100% సక్సెస్ అయ్యారు. అది ఒక రకంగా ఆయన పరిమితిని అక్కడే తెలియజేస్తుంది మనకి. విజయ్ అలా కాదు. విజయ్ ఇన్నాళ్ళు రాజకీయాల్లో లేరు. దాదాపు పార్టీ స్థాపించి 2 ఏళ్ళు అయింది. బాగా సీరియస్గా వర్క్ చేయడం మొదలెట్టి 6-7 నెలలే. అంతకుముందు పెద్దగా ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు మీటింగే మొదటిసారి పెద్ద మీటింగు. అంతకుముందు పెద్దగా ఫిబ్రవరి 2024లో పెట్టారు. ఒక 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అయింది పెట్టి. ఒక 7-8 నెలల నుంచి బాగా సీరియస్గా పనిచేశారనుకోవచ్చు. ఒక రకంగా మనం పోలిక పెట్టాలంటే ఎన్టీఆర్తో పోలిక పెట్టవచ్చు, ఎంజీఆర్తో కూడా పోలిక. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే వాళ్ళు విజయం సాధించారు. అందుకని మనం అసలు ఎక్కడా కూడా విజయ్ కన్ను పవన్ కళ్యాణ్కి అసలు సంబంధం లేదు. పైగా ఇంకొకరి ఎజెండానే నా ఎజెండా అని మోసిన పరిస్థితి కూడా విజయ్కి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారితో పోలిక పెట్టచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు సింహం సింగిల్ గానే వస్తుంది అంటే అయ్యే డైలాగులకి ఏమండి ఎవరైనా చెప్పుకోవచ్చు. అసలు ఇతనికి రాజకీయ కుటుంబం కాదు ఇతనిది. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎంపీ అయ్యారు? ఎన్నో సంవత్సరాల క్రితం ఎంపీ అయ్యారు. వాళ్ళ నాన్న ఎప్పుడు ఎంపీగా ఉన్నారు? ఎప్పటి నుంచో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, సీఎంగా చేశారు. అందుకని ఏంటంటే అసలు ఎవరితోనూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళతో ఎవరితోనూ విజయ్కి పోలిక లేదు. అతను పూర్తిగా వ్యక్తిగతంగా తన వ్యక్తిగత ప్రతిష్ట ద్వారా వచ్చారు. అలాగే ఇంకొకటి అక్కడ ఒక సోషల్ వ్యాక్యూమ్ ఉంది. అదేంటి అంటే తరాల మార్పు. దాన్ని అతను అన్నామలై తీసుకుంటాడు ఈ పొజిషన్ అని అనుకున్నారు. కానీ అసలు తమిళ రాజకీయాలు చెప్పటం, దేశం మొత్తం ఒకవైపు ఉంటుంది, తమిళ రాజకీయాలు ఒకవైపు ఉంటాయి. ఒకప్పుడు ఆంధ్రాకు ఉండేది, ఆంధ్రప్రదేశ్కి ఉండేది. దేశమంతా కాంగ్రెస్ ఓడిపోతే ఆంధ్రాలో కాంగ్రెస్ గెలిచేది. దేశమంతా కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రాలో ఓడిపోయేది. అట్లా రివర్స్లో ఉండేది. తెలంగాణ కూడా, తమిళనాడు కూడా దాదాపు ఎంతో కొంత తన ప్రత్యేకతలో తెలంగాణ ఉంటుంది. అందుకని ఏదైనా ఒకటి మనం అనుకోవాల్సింది ఏంటి అంటే
వీళ్ళందరూ ఎవరొచ్చినా సరే ప్రజలకు ఏం చేస్తారు అనేది ఒక పాయింట్. రెండోది, దేశ రాజకీయాల్లో ఈ మార్పు, ఇప్పుడు వచ్చిన మార్పు దేశ రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కోరుకునేది ఏంటి, బీజేపీకి వ్యతిరేక కూటమిలో ఎవరున్నా సరే, అంటే ఇండియా కూటమిలో ఎవరున్నా సరే ఈ దేశానికి మంచిది అని నాలాంటి వాళ్ళు నమ్ముతారు. బీజేపీకి బాగా పరమభక్తులైన వాళ్ళు ఏం నమ్ముతారు, వాళ్ళు మా బీజేపీయే గొప్ప అని మాట్లాడుకుంటారు. ఇందులో ఏమీ డౌట్ లేదు కదా. అలాగే ఇప్పుడు మన దేశం మొత్తం, ఇప్పుడు మనం తమిళనాడు రాజకీయాలకే పరిమితం కాకుండా దేశం మొత్తంగా కూడా చూసుకుంటే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా పరిపాలన చేసింది. పైగా ఒక మహిళ 15 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రి, చిన్న విషయం కాదు. అలాగే ఇప్పుడు ఆమెను ఓడించడానికి కూడా బీజేపీ చేసినన్ని సర్కస్లు, బీజేపీ చేసినన్ని ఫీట్లు బహుశా ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఇంత ప్రణాళికాబద్ధంగా, ఇంత కుటిల యుక్తులతోటి ఒక పార్టీని ఓడించడానికి కానీ సక్సెస్ అయ్యారు. అదే నేను అనేది, సక్సెస్ అయ్యారు. కానీ మహిళా రిజర్వేషన్స్ ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా 40% సీట్లని మహిళలకు ఇచ్చి మమతా బెనర్జీ ఒక అడుగు ముందుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ తను ఏమైనా సరే రాజకీయాల్లో ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని తప్పులు చాలామంది చేసినట్టే ఆమె కూడా కొన్ని తప్పులు చేసింది. కానీ మనం చూడాల్సింది ఏంటి, మహిళా రిజర్వేషన్స్ విషయంలో ఎలా ఉంది అనేది నేను పట్టించుకునే విషయం. నా యాంగిల్లో నేను చూస్తే మటుకు నాకు ఆమె మంచి లీడర్ అని అనుకుంటా. ఇకపోతే కాస్త దొమ్మీలు కావచ్చు, రౌడీయిజం కావచ్చు, మరి అక్కడున్న ఆ పరిస్థితుల్లో నెగ్గుకు రావాలి అంటే ఆమె మరి ఒక కమ్యూనిస్టు దిగ్గజాన్ని ఓడించి గెలిచింది. జ్యోతి బస్ లాంటి వాళ్ళని గెలవటం అంటే ఈ రోజుకి ఈ దేశంలో ఎవరో అన్ని ఎక్కువ సంవత్సరాలు సీఎంగా ఉన్న వాళ్ళు ఎవరు ఇంకా ఆ రికార్డ్ ఎవరు సృష్టించలే ఇంతవరకు. మరి అలాంటి కంచు కోటను బద్దలు కొట్టింది అంటే మరి ఆమె ఒక మహిళగా ఆమె ఉక్కు మహిళ కిందే చెప్పుకోవచ్చు. అలాంటి మహిళ, ఆవిడికి ఒక రకంగా ఆమెకి అవినీతి మరకలు లేవు ఒకప్పుడు. కానీ తర్వాత ఆమె మేనల్లుళ్ళ రూపంలోనో ఇంకోటో కాస్త అవినీతి మరకలు అంటినాయి. అలాగే అక్కడ ఏమైనా సరే అధికారంలోకి రావాలి అని బీజేపీ చేసిన కుయుక్తులు, వాళ్ళు ఆర్జికర్ హాస్పిటల్ గురించి మనం విన్నాం కదా. ఆ ఆర్జికర్ హాస్పిటల్ విషయం జరిగిన దానికి మరి ఉన్న సంఘటన కానీ, అత్రాస్ సంఘటన కానీ, అట్లాంటి సంఘటనలు ఎన్ని జరగలేదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. కానీ వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఆ ఉన్నావ్ ఘటన గురించి బీజేపీ చాలా సీరియస్గా ఫైట్ చేసింది. ఎందుకంటే అక్కడ పాగా వేయటం కోసం. ఇప్పుడు ఆ చనిపోయిన డాక్టర్ తల్లికి సీట్ ఇచ్చారు, ఆమె గెలిచింది ఇప్పుడు ఎమ్మెల్యేగా. అంటే వీళ్ళు ప్రత్యర్థి పార్టీ యొక్క బలహీనతల్ని తమ బలాలుగా చేసుకోవటానికి, వాళ్ళని బలహీనపరచడానికే వీళ్ళు పనిచేశారు. బాగా స్ట్రాటజీ. అసలు పైగా వ్యవస్థలు గెలిచినాయి కానీ ఇక్కడ వ్యక్తులు గెలవల. వ్యవస్థలు అంటే ఎన్నికల సంఘం కావచ్చు, 95 లక్షల ఓట్లు తీసేశారంటే అది చిన్న విషయం కాదు. సార్ ఎఫెక్ట్ కూడా గట్టిగానే పడింది అంటున్నారు. సర్రే వేరే ఏం కాదు. కావాలని తీసుకొచ్చారు, ఓడించటం, వాళ్ళు గెలవటం కోసమే తీసుకొచ్చారు. కానీ మా ఓట్లు పోయాయి, డబుల్ ఓట్లు వచ్చాయని కూడా ఎక్కడ ఫిర్యాదులు అందలేదు కదా. అయ్యో, ఎందుకు సాక్షాత్ ఒక జడ్జి నా ఓటు పోయింది అని చెప్పి మొరబెట్టుకుంటే కోర్టులో కేసు వేసుకోమన్నారు. ఆ కేసు తేలలేదు ఇంతవరకు. అంటే వాళ్ళు ఏం చూసుకున్నారు అంటే బాగా క్షేత్రస్థాయిలో ఈ ఓటు ఎవరికి పడుతుంది అనే ఒక అవగాహనతో వాళ్ళ ఓట్లు, ఎవరి ఓట్లు తీసేయొచ్చో అలాంటి ఓట్లన్నీ తీసి పారేశారు. కాకపోతే బంగ్లాదేశ్ రోహింగాలని ఇంకొకటని ఒక రకంగా ఆ బూచిని చూపెట్టి మంచి ఓట్లను కూడా తీసేసి అదే ఇప్పుడు రేపు కానీ 2029 ఎన్నికల్లో గనక
బీజేపీ ఓడిపోతే గనక వీళ్ళ వీళ్ళ తప్పులన్నీ బయటికి తీసేవాళ్ళు ఉంటే గనక వీళ్ళని పెట్టడానికి జైలు కూడా సరిపోవు. అలాంటి పనులు చేసి గెలిచారు వీళ్ళు. అందుకోసం ఏంటి అంటే ఇప్పుడు మనకి అక్కడ విజయ్ గెలిచినా కానీ, అక్కడ బీజేపీ గెలిచినా కానీ, మరి కేరళలో కాంగ్రెస్ గెలిచినా కానీ సౌత్లో బీజేపీకి స్థానం లేదు అనేది మట్టుకు గట్టిగా డంకా బజాయించి చెప్పింది సౌత్. అండ్ మన ఇంకొక పాయింట్ కూడా మాట్లాడదాం. ఇప్పుడు విజయ్ గారి పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఎన్ని మాటలు విన్నామో మనం చూసాం. రాజకీయంగా ముందుకు వెళ్ళిపోతున్న టైంలో కుటుంబంలో నుంచే భార్య రూపంలోనే ఆయనకి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. అంటే త్రిష గారితో ఇండైరెక్ట్గా ఒక హీరోయిన్తో సహజీవనం చేస్తున్నారు, అది త్రిష గారు అయి ఉంటారు. ఇలా ఓపెన్ సీక్రెట్ లాగా నడిచిన ఈ వ్యవహారంలో ఈరోజు చూసారా, ఈరోజు తన బర్త్డే కూడా, త్రిష గారి బర్త్డే కూడా తిరుపతి వెళ్ళారు, స్వామివారిని దర్శించుకున్నారు, నవ్వుకుంటూ విజయ్ గారి ఇంటికి రావడం. ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్న ఊహాగానాలు ఏంటి అని అంటే 2 చోట్ల నుంచి విజయ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో చోట అయితే రిజైన్ చేయాలి. ఆ స్థానం త్రిష గారికి ఇవ్వబోతున్నారు. డిప్యూటీ సీఎంగా త్రిష గారు ఉండబోతున్నారు. పవర్ పాలిటిక్స్ ఇద్దరూ కలిపి చేయబోతున్నారు. ఇవి ప్రస్తుతానికి వినిపిస్తున్న రూమర్స్. ఛాన్సెస్ ఉన్నాయా? చూడాలండి. ఇప్పుడు ఒకవేళ డిఎంకేదే అవసరమైందనుకోండి, సపోర్టే అవసరమైందనుకోండి, వాళ్ళకి డిప్యూటీ సీఎం వేయాల్సి వస్తుంది. అందుకని ఒకవేళ వాళ్ళు ఎంజి రామచంద్రను, జయలలిత లాగా రాజకీయాలు చేయాలి అని అనుకుంటే కూడా ఆ రాష్ట్రంలో ఇదేమీ పెద్ద కొత్త కాదు. ఏమైనా జరగచ్చు. ఏదో అంటారే గుర్రం ఎగరవచ్చు అన్నట్లు తమిళనాడులో అదే జరిగిందండి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ కూడా అన్ని డిఎంకేకి సపోర్ట్ చేశాయి. అవును, టీవీకే ఎవరు సపోర్ట్ చేయలేదు. బట్ ఎవరు అంటానే ఉన్నారు ఏమో గుర్రం ఎగరవచ్చు అని. అట్లా అయింది. సో త్రిష గారు, విజయ్ గారు మంచి అంటే మంచి రాజకీయాలు చేస్తారని అనుకోవచ్చు. ఇద్దరు కలిసికట్టుగా ఉంటారు అనుకోవచ్చు. చెప్పలేము మనం. చేయొచ్చు, చేయకపోవచ్చు. చూడాలి. థ్యాంక్ యూ అండి.